మన లైఫ్లో కొన్నిసార్లు జరిగే కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి కదూ! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేసింది, ఆ నొప్పి నుంచే ఒక కొత్త ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. టైం కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఒక కొత్త సిటీ, కొత్త ఎన్విరాన్మెంట్. మనసులో ఒకటే టెన్షన్. అరే, ఊర్లో చదివినట్టు కాదు, సిటీలో బీటెక్ అంటే టోటల్గా డిఫరెంట్. నేనసలు వీళ్ళతో మాట్లాడగలనా? చూసారా, ఆ భయం, ఆ ఇన్సెక్యూరిటీ అతని మనసుని తొలిచేస్తోంది. సో ఆ భయం, ఆ కన్ఫ్యూజన్ మధ్యలోనే తన జీవితాల్ని మార్చేయబోయే ఒక వ్యక్తి తన లైఫ్లోకి ఎంటర్ అయింది. అక్కడ్నించే ఒక చెప్పని బంధం మొదలైందనమాట. క్లాస్రూమ్ తన పక్క బెంచ్లో ఒక అమ్మాయి కూర్చుంది. పేరు మౌనిక. చూడ్డానికి చాలా సింపుల్గా, కామ్గా ఉంది. కానీ ఆ సింప్లిసిటీలోనే అతనికి ఏదో తెలియని ఒక అట్రాక్షన్ కలిగింది. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ దగ్గర్నుంచి, ఆమె ఫేస్లోని ఆ ప్రశాంతత, నీట్గా నోట్స్ రాసుకునే విధానం, ప్రతి చిన్న విషయం అతన్ని అలా కట్టిపడేసింది. వాళ్ళ మధ్య బంధం ఏదో పెద్ద పెద్ద మాటలతో, డిస్కషన్స్తో స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ నోట్స్ అడగటం, దానికి రిప్లైగా ఒక చిన్న స్మైల్, సైలెంట్గా ఒక థ్యాంక్యూ, అంతే. ఈ చిన్న చిన్న మూమెంట్స్తోనే వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక సైలెంట్ కనెక్షన్ బిల్డ్ అయింది. ఫస్ట్లో ఇది జస్ట్ ఒక అట్రాక్షన్, ఒక రెస్పెక్ట్ అంతే అనుకున్నాడు. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆ ఫీలింగ్ మారింది. ఆమె క్లాస్కి రాకపోతే ఆ రోజు ఏదో వెలితిగా, ఇన్కంప్లీట్గా అనిపించేది. అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, అంతకంటే ఎక్కువ, ఇది ప్రేమే అని. ఇక ఇక్కడే కథలో ఫస్ట్ మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ప్రేమను చెప్పే క్షణం, కాని వెంటనే ఎదురైన రిజెక్షన్. ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ స్టోరీని కంప్లీట్లీ మార్చేసింది. ఒకరోజు రాత్రి చాలా ధైర్యం తెచ్చుకొని ఫోన్ చేశాడు. అతని వాయిస్లో హోప్ ఉంది, నిజాయితీ ఉంది, ఎక్కడో చిన్న భయం కూడా ఉంది. నువ్వంటే నాకిష్టం, నా లైఫ్లో నువ్వుండాలి. సింపుల్గా 2 మాటలే, కానీ అవి చెప్పడానికి అతను లోపల ఎంత స్ట్రగల్ అయ్యుంటాడో కదా. కాని అటువైపు నుంచి వచ్చిన రిప్లై అతని ఆశలన్నింటినీ ఒక్కసారిగా కూల్చేసింది. చాలా క్లియర్గా, ఫైనల్గా చెప్పింది, నాకు ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ అర్థం చేసుకో, అంతే. కాల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన సైలెన్స్ అతని ప్రపంచాన్నే ఆపేసినట్టు అనిపించింది. సహజంగానే ఆ రిజెక్షన్ తర్వాత మన హీరో కంప్లీట్గా బ్రేక్డౌన్ అయిపోయాడు. అది తన లైఫ్లో చాలా టఫ్ ఫేజ్. కానీ ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక చేంజ్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ అయింది. ఆ రిజెక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, అతని లైఫ్ మొత్తం తలకిందులైపోయింది. క్లాస్లో సైలెంట్, బుక్స్ ముట్టుకోడు, ఎగ్జామ్స్లో ఫెయిల్. ఇది బ్రేక్డౌన్ ఫేజ్. కానీ ఆ తర్వాతొచ్చిన మార్పు చూడండి. ప్రతిరోజు మార్నింగ్ 7K స్టడీ సెషన్స్, ఫుల్ కాన్సంట్రేషన్. రిజల్ట్? అన్ని సబ్జెక్ట్స్ క్లియర్. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? సో అతను అలా కుంగిపోవటంతోనే స్టోరీ ఎండ్ అయిపోయిందా? తన ఫ్యూచర్ ఇంకా డార్క్లోనే ఉండిపోయిందా? లేదు, అస్సలు కాదు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అతన్ని రిజెక్ట్ చేసిన అదే అమ్మాయి తన దగ్గరికొచ్చింది. కాని లవ్తో కాదు, అతని ఫ్యూచర్ మీద జెన్యూన్ కేర్తో. నీ లైఫ్ని ఇలాగే వదిలేస్తావా అని అడిగి, నేను హెల్ప్ చేస్తాను, చదువుకో అని చెప్పింది. ఇది ప్రేమ కాదు, ఇది ప్యూర్ హ్యుమానిటీ. ఆ మాటలు అతని లైఫ్ని మళ్లీ ట్రాక్ ఎక్కించాయి. ఆ తర్వాత 2 నెలలు ప్రతిరోజూ ఉదయం 7ంటికే కాలేజ్కి వచ్చి అతనికి పాఠాలు చెప్పేది. నెమ్మదిగా అతనిలో కాన్సంట్రేషన్ పెరిగింది. 2 నెలలు తిరిగేసరికి రిజల్ట్ మన కళ్లముండే ఉంది. ఫెయిలైన అన్ని సబ్జెక్ట్స్ క్లియర్. ఓకే, ఇప్పుడు స్టడీస్లో సెట్ అయ్యాడు కదా. అతనిలో మళ్ళీ ఒక చిన్న ఆశ, బహుశా ఇప్పుడు తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందేమో అని. కానీ రియాలిటీ వేరేలా ఉంది. మళ్లీ తన ప్రేమను ప్రపోజ్ చేయడానికి ట్రై చేశాడు. కాని ఆమె ఆన్సర్లో ఎలాంటి మార్పు లేదు. ఇది నా వైపు నుంచి ప్రేమ కాదు అని చాలా క్లియర్గా చెప్పేసింది. చివరికి కరోనా టైంలో లాస్ట్ టైం ఫోన్ చేసిన తర్వాత అతన్ని బ్లాక్ చేసింది. ఇకక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే చూడండి, ఈ కథ కేవలం ఒక లవ్, రిజెక్షన్ గురించి మాత్రమే కాదు, ఒక మనిషి మన లైఫ్ మీద ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలడు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. ఆ ప్రేమ దక్కకపోయినా పర్లేదు, కాని ఆ బంధం నేర్పిన పాఠం మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సరే,
ఇప్పుడు ఆమె రియాలిటీ ఏంటంటే పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది, ఆమె తన లైఫ్లో ముందుకు వెళ్ళిపోయింది. మరి అతను అతను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తరువాత అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆమె తన లవ్ కాకపోవచ్చు, కానీ తన లైఫ్ని సరైన ట్రాక్లో పెట్టిన వ్యక్తి మాత్రం ఆమె. ఆ రోజు రిజెక్ట్ చేసినప్పుడు కలిగిన బాధ కంటే తను చేసిన హెల్ప్లోని గొప్పతనం అతనికిప్పుడు తెలుస్తోంది. ఆ బంధం అతనికి మిగిలించిన అత్యంత విలువైన గిఫ్ట్ అదే. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. ఒకవైపు ప్రేమ ఒక మనిషిని కూల్చేయగలదు, కాని అదే ప్రేమ అదే మనిషిని తిరిగి నిలబెట్టగలదు కూడా. అంటే నాశనం చేసే శక్తి, నిర్మించే శక్తి రెండూ ప్రేమలోనే ఉన్నాయి. మనం దాన్ని ఎలా చూస్తాం అనే దాన్ని బట్టే అంతా ఉంటుంది.